యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు, పాతూరి నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. మీ వాక్యము మాకు జీవాహారం. అటు జీవాహారం చేత మమ్మలను సంతృప్తిపరచండి. ప్రత్యేకంగా పాతూరు నివాసితులు, ఉపాధ్యాయ దంపతులు బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. మీ కృప వారికి, వారి సంతానమునకు దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 4వ స్కందము 91వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. 91వ సంకీర్తన దివ్యమైనటువంటి మాటల చేత నిండినదై ఆదరణను, నిరీక్షణను ఇచ్చే కీర్తన. విశ్వాసిని బలపరిచే కీర్తన ఇది. మొదటి వచనం నుండి వరుసగా ధ్యానిద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహా ఉన్నతమైన వాడు దేవుడే. దేవుని చాటున నివసించటం అంటే ఏమిటి? ఒక సైనికుడు లేకపోతే ఒక కాపలాదారుడు తాను ఒక ప్రముఖమైనటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు అతడు దాక్కుంటాడు. అతని రైఫిల్ మాత్రం బయటకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రముఖుల ఇంటికి గస్తీ ఏర్పాటు చేసినవి చూస్తే ఇసుక బస్తాలతో ఒక లాట్ లాగా కడతారు. దాని వెనుక ఖాళీ స్థలం ఉంచుతారు. దానిలో ఫైర్ చేసే వ్యక్తి నిలబడతాడు. ఆ ఇసుక బస్తాల మధ్యలో నుండి ఆ రైఫిల్కున్న బారెల్కు ఒక టెలిస్కోపిక్ గన్ ఉంటుంది. రైఫిల్ యొక్క బారెల్ ఇసుక సంచుల సందులో నుండి బయటకు పెట్టి గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే బుల్లెట్ ఎదట వ్యక్తులు ప్రయోగించినప్పుడు బుల్లెట్ ఎప్పుడు కూడా రొటేట్ అవుతూ దూసుకొస్తుంది. అలా రొటేట్ అవుతూ దూసుకొస్తున్నప్పుడు డైరెక్ట్గా ఆ యొక్క కాపలాదారునికి తగలకుండా ఇసుక ప్రొటెక్ట్ చేస్తుంది. వాస్తవంగా ఇసుక సంచులుగా కడతారు కాబట్టి టైట్గా ఉంటుంది సంచి. ఇసుకకు బుల్లెట్ ఎప్పుడైతే తగిలిందో అది రొటేట్ అవుతూ వెళ్ళినప్పుడు దాని వేగాన్ని నియంత్రించేస్తుంది. కనుక వెనక నుంచున్న వ్యక్తులకు ప్రాణహాని ఉండదు. కనుక అది దాగుకొనుట అని అంటారు. అలా నేను చాలా చోట్ల చూశాను. డిఐజీ బంగ్లాలో చూశాను, ఎస్పీ ఆఫీసులో చూశాను, కొన్ని మినిస్టర్స్ గృహాలకు కాపలా కాస్తున్న చోట చూశాను, ఐజీ గృహానికి కాపలా ఉండటం చూశాం. అంటే సాధారణంగా నక్సల్స్ థ్రెట్ ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వారికి గన్మ్యాన్ ఇచ్చినప్పుడు ఇలా చాటుగా ఉండి ఫైరింగ్ జరిపేటట్లు ఒక పొదలాగా ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ అంటున్నాడు మహోన్నతుని చాటున నివసించేవాడు. అలాగున ఒక చాటుగా దేవుడు తనకు ముందుగా కవచంగా ఉండగా దేవునిలో నివసించువాడు. మహోన్నతుని చాటున నివసించడం అంటే ఆయన వెనుక బ్రతకటం అన్నమాట. ఆయన కవర్ చేసినటువంటి ఏరియాలో జీవించటం అంటే ఆయన మన చుట్టూతా ఉండగా భద్రత కలిగిన వానిగా మనం జీవించటం. అది ఎలాంటిదట? సర్వశక్తుని నీడన విశ్రమించిన వాడవుతాడు.
మహోన్నతుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవులు ఈ విషయాన్ని గుర్తెరగాలి. ప్రతివారు కూడాను దేవుని వాక్యము నరావతారుగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. మానవ రక్షణార్థం ఆయన శరీరాన్ని ధరించాడు. లేకపోతే ఆయన దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యం ఆది నుండి, సృష్టి పూర్వం నుండి దేవుడై ఉండి దేవుని యొద్ద ఉన్నవాడు. కనుక ఆయన మహోన్నతుడు కనుక సర్వశక్తుడైన ఆయన నీడను విశ్రమించేవాడు అన్నాడు. అంటే అటువంటి వానికి భయం లేదు, అటువంటి వానికి ఏమాత్రం ప్రమాదం లేదు. మానవులకు అసలు భయం ఎందుకు? మరణాన్ని గురించి భయం ఉంటుంది మానవునికి. ఏదైనా గాయాలు చేస్తే నొప్పిని గురించి భయం ఉంటుంది. కనుక అటువంటి భయం నుంచి విడుదల ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ ద్వారానే మనకు దొరికింది. కనుక క్రీస్తు యేసు నందు దాగినవాడు సర్వశక్తుని నీడను విశ్రమించిన వాడు అవుతాడు. అంటే విశ్రమించిన వాడు, సర్వశక్తుని నీడను విశ్రమించిన వాడు అంటే ఏమిటి అర్థం? విశ్రమించుట అనేటువంటి పదం మనం తీసుకుంటున్నప్పుడు చాలా సెక్యూర్డ్ లైఫ్ని జ్ఞాపకం చేస్తుంది. సర్వశక్తుని నీడన విశ్రమించటం. కనుక ఆయన మనకు భద్రతగా ఉండగా మనము ఆయన వెనుక నిలిచిన వారంగా ఉంటాం. అప్పుడే మనకు దీవెన, అప్పుడే మనకు భయం నుండి విడుదల. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మై పర్సనల్ విట్నెస్ అబౌట్ మై గాడ్. నా దేవుని గురించిన నా వ్యక్తిగత సాక్ష్యం ఏమిటి? ఇది మనం చెప్పుకోవాలి. మీ దేవుడు ఎవరు అనే ప్రశ్నకు మనం వెంటనే యేసు అని అంటాం. ఆయన వలన మీకేం కలిగింది? మనం సాక్ష్యం చెప్పగలగాలి. ఆయన ఎలా ఉన్నాడు మీ జీవితాలకు? మీకు ఆయన ఏమై ఉన్నాడు మీరు చెప్పగలగాలి. ఆ ప్రభు నాకు కోట, ఆశ్రయం, ఆయనే నాకు దుర్గము, నా దేవుడు ఆయనే అని నేను ఆయనను గురించి చెప్పుచున్నాను. యెహోవాను గురించి కీర్తనాకారుడు ఇస్తున్న సాక్ష్యము నాకు భద్రతకు మూల ఆధారం నా ప్రభు అయిన యెహోవాయే. ఈ రాత్రి మనందరం తెలుసుకోవాల్సింది అదే. మన జీవితాలకు ఆధారమైనటువంటి వాడు, మన జీవితాలకు భద్రతనివ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన ప్రభు అయిన దేవుడు. ఆశ్రయము, కోట అనే పదాలు మీరు గుర్తుంచుకోవాలి. కోట అంటే అభేద్యమైనటువంటిది. కోటలో దాగిన వాడిని తీయాలి అని అంటే సామాన్య వాళ్ళు టచ్ చేయలేరు. కనుక కోటతో దేవుణ్ణి పోలుస్తున్నాడంటే అసాధ్యం. ఒక విశ్వాసిని తాకటం అసాధ్యం. ఎందుకు అసాధ్యం ఉంటున్నాడు? యెహోవా అతనికి కావలి కాయు కోటగా ఉంటున్నాడు. అంతేకాదు, నేను నమ్ముకునే నా దేవుడు, నేను నమ్ముకును నా దేవుడు నేను నమ్ముకుంటాను, నా ఆశ్రయం, నా కోట, నేను ఆయన్నే నమ్ముకుంటాను. క్రైస్తవులు యేసును నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తును అమ్ముకున్న వాళ్ళు కాదు, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు నిజమైన క్రైస్తవులు. మన దేవుడు అని మనం చెప్పాలి అని అంటే ముందు మనం ఆయన నమ్మాలి. నమ్మకుండా మనం ఎవరము ఆయనను మన దేవుడిగా చెప్పలేము. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవు నీ దేవుడిని యేసును గురించి సాక్ష్యం చెప్పగలుగుతావా? చెప్పాలి అంటే మొదట నీవు నమ్మాలి. నమ్మిన వాడు రక్షించబడతాడు. నమ్మిన వానికి ప్రభు ద్వారా దేవునితో సంబంధం ఏర్పడుతుంది. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. నిన్ను నీకు అని తన అనుభవం ఎరిగిన వాడు గనుక ఇతరులతో చెబుతున్నాడు. ఇది చాలా అత్యవసరం. నీ అనుభవం నువ్వు అనుభవించడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా నీ అనుభవాన్ని నువ్వు చెప్పగలగాలి. ఏమని చెబుతున్నాడు? నా కోట, నా దేవుడు అని దేవుని గురించి చెప్పి అన్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అన్నాడు. నా దేవుడు, నా కోట అంటూ నా అనే పదం వాడుతూ
కొంచెం రెండవ వచనంలోకి వచ్చేటప్పుడు, మూడవ వచనంలోకి వచ్చేప్పటికి దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు అన్నాడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్, శుభవార్త కాదు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు ఆశ్రయం కలుగుతుంది, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను కప్పేస్తాడు. ఈ పదాలు ఎంత ఆదరణ ఇస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యము మనకు ఆదరణ ఇస్తుంది. వేటకాని ఉరి అంటే ఏమిటి? వేటకాడు ఎవరు? అపవాది వేటగాడు. అపవాది గర్జిస్తున్న సింహం వంటి వాడు, ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్న సింహం వంటి వాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వేటకాని ఉరిలో నుండి ఆయన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు అన్నప్పుడు వేటగాడు అపవాది నిన్ను పాపము చేత భ్రమింపచేసి ఎర్రవేసి లాగుతాడు. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనేటువంటి ఆకర్షణల చేత మానవులను అతడు లోబరుచుకుని లాక్కుంటున్నాడు తన దగ్గరికి. సాతానుడు మానవులకు తన యొక్క జ్ఞానాన్ని బట్టి, కుయుక్తిని బట్టి పాపమును ఎరవేసి వారిని దగ్గరికి లాక్కుంటున్నాడు. అదే వేటకాని ఉరి. మరొక చోట మనం బైబిల్లో చూస్తాం, పాపము ఒక దొంగ ఊబి. పాపము ఒక దొంగ ఊబి. ఆ పాపంలో పడితే వాడు పైకి రావాలని ప్రయత్నించిన కొలది లోపలికి దిగిపోతాడు. పాపం యొక్క నైజం అది. అందుకనే ప్రభు పరలోకా నుండి దిగి వచ్చి మనల్ని ఆ పాపంలో నుండి బయటికి తీశాడు. ఏ మానవుడు కూడా పాపి అయి ఉన్న కారణంగా తాను పాపిని రక్షించడానికి కావలసినటువంటి కార్యాన్ని చేయలేడు. ఒక్క ప్రభువే చేయగలుగుతాడు. అందుకనే వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడన్నాడు. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అపవాది యొక్క కబంధ హస్తాల నుండి నిన్ను విడిపించాడు, పాపము నుండి నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు, నిన్ను నిత్యరాజ్యానికి చేర్చగలిగినటువంటి అపారమైన శక్తి కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. రెక్కలతో నిన్ను కప్పును. కోడి తన పిల్లలను కాపాడటానికి రెక్కలు చాచి కూత పెడుతుంది. పిల్లలు పరిగెత్తుకుని దాని కిందకు వస్తాయి. ఆకాశం నుండి డేగ ఒక పక్షి పిల్లను, ఒక కోడి పిల్లను తన్నుకొని పోకుండా ఆ తల్లి కోడి తన రెక్కలు చాచి మరి వాటిని లోపలికి తీసుకుని భద్రతనిస్తుంది. అలాగున దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని కప్పి ఉంచుతుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు అన్నప్పుడు దేవునికి రెక్కలు ఉన్నాయనా? కాదు. రెక్కలు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఎగురుటకు, అలాగే బిడ్డలను భద్రపరచుటకు. కనుక దేవుడు తన పిల్లలను భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. వారిని ఎన్నడూ విడువడు, ఎడబాయుడు అనేది అర్థమవుతుంది. తర్వాత నాశనకరమైన తెగులు ఏమిటి? అది రాకుండా నిన్ను రక్షిస్తాడన్నాడు. నాశనకరమైన తెగులు. విశ్వాసుల యొక్క జీవితాల్లో పాపమును బట్టి కలిగే నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు వారిని విడిపిస్తూ ఉంటాడు. మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, మనం పాపాన్ని విసర్జించినప్పుడు ప్రభు మనలను కాపాడుతూ ఉంటాడు. మనం పాపము నుండి విముక్తులమై విశ్వాసము ద్వారా ఆయనతో అంటుకట్టబడినప్పుడు మన జీవితాలకు నిజమైన భద్రత ప్రభువే అవుతాడు. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన సత్యము కేడెము డాలునై ఉన్నది. ఆయన సత్యము కేడెము డాలై ఉంది. డాలు విశ్వాసం, ఖడ్గము వాక్యం. వాక్యం అనే ఖడ్గంతో నరకమన్నాడు, విశ్వాసం అనే డాలుతో కాచుకోమన్నాడు. కనుక ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. డాలు అంటే ప్రొటెక్షన్ వెహికల్, ప్రొటెక్షన్. కనుక మనం భద్రత పొందటానికి, మనల్ని మనం కాచుకోవటానికి, మన మీద సాతాను యొక్క దాడి నుండి తప్పించుకోవటానికి, దాని ఖడ్గ ప్రయోగాన్ని నుండి విడిపించుకోవటానికి డాలు చేత మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. కనుక సత్యమే డాల్ అన్నాడు ఇక్కడ.
కనుక మనం చూస్తున్న వాక్యము ఖడ్గము, విశ్వాసము మనకు డాలు. విశ్వాసం, ఫెయిత్ అనేది ఒక డాలు వంటిది. అంటే విశ్వాసం మీద జరిగే ఆధ్యాత్మిక యుద్ధం, పోరాటం, దాన్ని అడ్డుకట్టడానికి డాలు అనే విశ్వాసం కావాలి. కనుక మనం విశ్వాసములో స్థిరులము, ఎన్నటికీ కదలని వారముగా మనల్ని మనం సిద్ధం చేసుకున్నప్పుడు ఆయన సత్యము మనకు కేడముగా డాలుగా ఉంటుంది. రాత్రి వేళ కలిగే భయం, పగటి వేళ ఎగిరే బాణం, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నం ముందు పాడు చేయే రోగం, వీటికి నువ్వు భయపడకుందువు, నువ్వు భయపడకుండా ఉంటావు అన్నాడు. అంటే ఇట్స్ ఎ ప్రామిస్, ఇది జరగబోయే సత్యం. ఎప్పుడు నువ్వు భయపడవు? నీవు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అయితే. చూడండి, రాత్రివేళ భయం కలుగుతుంది, పగటి వేళ అనారోగ్యం కలుగుతుంది. పగటి వేళ ఎగురు బాణానికైనా, చీకటిలో తెగులు పుడుతుంది, మధ్యాహ్నం రోగం కలుగుతుంది. వీటన్నింటి నుండి కూడా నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆయన భద్రపరుస్తాడు. నీవెన్నడూ కూడా భయపడాల్సిన పని లేనే లేదు, సిగ్గుపడాల్సిన పని లేనే లేదు. చీకటిలో సంచరించే తెగులుకైనా, మధ్యాహ్నం అంత పాడు రోగమునికైనా నువ్వు భయపడకూడదు. దేవుడు మనలను భయాన్ని నుండే విడిపించాడు. మానవుడు పాపములో కూరుకున్నాడు, భయం కలిగింది. ఏదైనా వనంలో మానవుడికి మొట్టమొదట భయం కలిగింది ఆదాము గారికి. కనుక ఆదాము భయము చొప్పున అతడు జీవించాడు. కానీ యేసుక్రీస్తునందు ఆ భయం కొట్టివేయబడింది. ఆ భయం మన హృదయంలో ఉండకుండా దేవుడు తీసివేశాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూస్తూ ఉండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. ప్రక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది, అపాయం నీ యొద్దకు రాదన్నాడు. నిన్నటి ఉదయం గన్నవరం దాటిన తరువాత నేను నడుపుతున్న కారు పెద్ద ప్రమాదానికి లోనైంది. ఒక లారీ సడన్గా బ్రేక్ వేశాడు. దాని వెనకాల నేను ఆగాను. నా వెనక వస్తున్న ఇన్నోవా కార్ ఆగకుండా దాన్ని గట్టిగా నా కారు వెనక భాగాన్ని గుద్దాడు. ఎదరకు లారీ, వెనక ఇన్నోవా, రెండింటి మధ్య వెహికల్ క్రష్ అయింది. రెండు వెహికల్స్ మధ్య నా వెహికల్ గాయపడింది, దెబ్బ తగిలింది. కానీ అపాయము మాకు ఏమాత్రం తగులకుండా, ఒక్క చిన్న గాయము కానీ ఏమీ లేకుండా మేము బయటపడ్డాం. అలాగే ఒక దినాన నేను ఏలూరు నుండి ఒక మినిస్టర్ని కలవటానికి తణుకు వెళ్తున్నాను. బొలేరో వాహనంలో ఎదురు సీట్లో ఉన్నాను. డ్రైవర్ రామారావు నడిపిస్తున్నాడు బొలేరో వాహనం. వెనకాల ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఒక చోట డైవర్షన్ ఇచ్చారు రోడ్డు, కానీ అక్కడ సిగ్నల్స్ ఏమి లేక మేము ఎదరకపోయాం. ఎదుటి నుండి వాహనం వచ్చేసింది, డైరెక్ట్ హిట్, ఆపోజిట్ టు ఆపోజిట్. ఓ ప్రక్కన వాహనం ఉంది, తప్పించే ప్రయత్నం చేశాడు. చూస్తుండగా పెద్ద శబ్దంతో వాహనం యొక్క అద్దాలన్నీ పగిలిపోయాయి. ఒక ఎదర మిర్రర్ 15-20 అడుగులు ఎగిరి పడిపోయింది. ఒక చిన్న చిరుదెబ్బ కాదు కదా, ఒక చిన్న గాయం కాదు, ఏమాత్రం దెబ్బ తగలకుండా కారు దిగాం. ఆ దినం ఆ వాహనం చూసిన వాళ్ళు అన్నారు, ఇందులో వాళ్ళు బతుకున్నారు, చనిపోయారు. నిన్నటి మా వాహనానికి పెద్ద డ్యామేజ్ కాకపోయినా కొంచెం డ్యామేజ్ అయింది. అదే ఆ వాహనం అతి స్పీడ్లో కంట్రోల్కి వచ్చి కొడితే ఎవరు మిగిలే వాళ్ళం కాదు. ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మరణాన్ని తప్పించకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే ఎవరు కాపాడతారు? అందుకని అంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాదు, అపాయము నీ యొద్దకు రాదు. సోదరుడా, సోదరి, మన పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది. మన పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నది. ఆయన మనల్ని కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన పిల్లలు, విశ్వాసం ఉంచిన వారందరూ ఆయనకి పిల్లలు. కనుక ఆయన కళ్ళన్నీ వారి మీదే ఉంటాయి. సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి
ఆ పట్టణం మీద ఉందన్నాడు. ఆ పట్టణం అంటే ఆ ప్రజలే. కనుక మనకు ఇది ఎంతైనా వాస్తవం. ఎంతోమంది ఈ దినాల్లో ప్రమాదంలో చనిపోతున్నారు. కానీ ప్రమాదాల్లో మనల్ని కాపాడుతున్నది మన ప్రభువే. మన లోపాలు సరి చేసుకోవాలి, మనం దిద్దుకోవాలి, మన అక్రమం మనం విసర్జించాలి. మన హృదయంలో పాపం ఎక్కడైతే ఉన్నట్లుగా నేరారోపణ ఉందో దాన్ని వెంటనే తొలగించాలి. దేవునితో మన హృదయాలు సమాధానం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. లేకపోతే మన జీవితాలకు ప్రమాదం. నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, 10,000 మంది నీ పక్కన పడితే ఎంత పెద్ద విపత్తు ఆపదై ఉంటుంది. కానీ అందులో నువ్వు హాని పొందకుండా, నష్టపోకుండా, ప్రాణహాని అందకుండా కాపాడటం ఎవరికి చేతనవుతుంది? దేవునికే. మరణం తప్పించుట యెహోవా వశం. ఇది మనం మర్చిపోకూడదు. నీవు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. నీవు కనులారా చూస్తూ ఉండగా భక్తిహీనులు ప్రతిఫలం పొందుతారు. భక్తిహీనత ఈ దినం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దేవుడు లేడని పలికే వారు ఎక్కువైపోయారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటే చాలా చౌకగా మాట్లాడుతున్నారు కొందరు. భక్తిహీనులకు కలుగు ప్రతిఫలం మనం కనులారా చూస్తాం. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. చూడండి, దేవుణ్ణి నీవే నా ఆశ్రయమని ఎవరైతే చేసుకున్నారో వారికి ఆయన నివాస స్థలంగా ఉంటాడు. ఆయన వారికి ఏ తెగులు రాకుండా వారి గుడారాన్ని సంరక్షిస్తాడు. ఇప్పుడు మనం మంచి భవనాల్లో ఉంటున్నాం. ఆనాడు గుడారం గురించి మాట్లాడాడు. అందుకనే నీ గుడారాన్ని ఏ తెగులు సమీపించదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అవును, మనలను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నిన్నటి ప్రమాదంలో నేను గమనించాను. నా ఎదుట ఉన్న వాహనం లారీ మూవ్ చేశాడు. మూవ్ చేయకపోతే, అది మూవ్ అయ్యి ఉండకపోతే ఇంకా పెద్ద ప్రమాదం అయ్యేది, ప్రాణహాని కూడా జరిగి ఉండేది. కనుక దేవుడు మన పక్షంగా తన దూతలను ఉంచి ఆయన మనం తప్పిస్తూ ఉంటాడు. నీ మార్గాలన్నింటిలో కాపాడతాడు. నీ మార్గాలన్నింటిలో నిన్ను కాపాడటానికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు అన్నాడు. కనుక నీకు కీడు చేయటానికి తలపెట్టిన వారు ఆగిపోతారు, పడిపోతారు, నాశనం అయిపోతారు. కనుక అపాయం నీ యొద్దకు రాకుండా కాపాడుతాడు. నీ పాదాలకు రాయి తగలకుండా దూతలు నిన్ను కాపాడుతాడన్నాడు. నీవు సింహాలను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. సింహము, నాగుపాములు అని అన్నాడు. అన్నప్పుడు ఇక్కడ సింహం అంటే అపవాది, నాగుపాము అన్నప్పుడు ఈవిల్ స్పిరిట్స్. వీటిని తొక్కెదవు అంటే వీటిని జయిస్తావు అని అర్థం. అణగద్రొక్కుతావు అంటే అధిక విజయం పొందుతావు అని అర్థం. సాతాను శక్తుల మీద విశ్వాసి జయం కలిగి ఉంటాడు. ఎన్నడూ ఓడిపోడు, ఎన్నడూ భయపడక్కర్లేదు. దేవుడు చెబుతున్న మాట, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతను తప్పిస్తాను. ఇదే సూత్రం. మనల్ని దేవుడు కాపాడుతున్నాడంటే కారణం, మన దేవుడు తప్పిస్తున్నాడంటే కారణం మనం యేసయ్యను ప్రేమించడమే. మనం ప్రభువును ప్రేమించాలి. ప్రేమిస్తున్నాడు అనేది దేవుడు చూస్తున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు అంటే యేసుక్రీస్తుని ఎరిగినవాడు గనుక దేవుడు ఘనపరుస్తాడు. అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలో అతనికి తోడై ఉంటాను. అతను విడిపించి అతను గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ప్రభువు మాట్లాడుతున్నారు. తప్పిస్తాడట, ఘనపరుస్తాడట, ఉత్తరం ఇస్తాడట, తోడై ఉంటాడు, గొప్ప చేస్తాడు, తృప్తిపరుస్తాడు, రక్షణ ఇస్తాడు. ఇటువంటి ధన్యత ఎవరికి దొరుకుతుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన నమ్ముకున్న వారికే, ఆయనపై ఆధారపడిన వారికే. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు యేసునందు విశ్వాసం ఉంచండి. మహోన్నతుడైన దేవునిపై మీ నమ్మకం ఏర్పరచుకోండి.
వాక్య ధ్యానం నేను ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబము కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, వాక్యానికి సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. మీ నాయన పిల్లలు ఎంతమంది ఇంకా రక్షణ పొందక వాక్యం విని ఉన్నారు, వారందరూ ఈ రాత్రి రక్షించబడుటకు కృప చూపించండి. గత దినం యాక్సిడెంట్ నుండి నన్ను, మా కుటుంబమును మీరు తప్పించినారు, మీకు వందనాలు. ఒక చిన్న గాయము కాకుండా మమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి తప్పించినందుకు మీకు వందనాలు. ప్రభు, మీరు కాపాడే దేవుడు ఉన్నారు, అందున మీ కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి లేరు ప్రభు, మీరు చేయి చాచి ఆజ్ఞాపించి పంపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.